బార్బడాస్ వేదికగా టీమిండియా జట్టు టీ20 ప్రపంచ కప్లో సౌత్ ఆఫ్రికాపై సంచలన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 140 కోట్ల భారత ప్రజల భావోద్వేగాలకు వేదికగా బార్బడాస్ మైదానం నిలిచింది. ఇక ఈ గెలుపు అనంతరం జట్టులో సభ్యులందరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక మైదానంలో ఏడ్చేశారు. రోహిత్, కోహ్లీ, హార్దిక్ ఇలా ఒక్కరేంటి ప్రతి ఒక్క ఆటగాడు మైదానంలో సంబరాలు చేసుకుంటూ భారత జాతీయ జెండా వెస్టిండీస్ గడ్డపై రెపరెపలాడేలా చేశారు. ప్రపంచ కప్ గెలుపులో భారత ఆటగాళ్ల పాత్ర ఎంత ఉందో తెర వెనుక ఉన్న టీమిండియా కోచ్ కృషి కూడా చాలానే ఉంది. వన్డే ప్రపంచ కప్ ను త్రుటిలో మిస్ చేసుకున్న టీమిండియా ఇప్పుడు మాత్రం ఆ తప్పు చేయలేదు. ఒత్తిడి అధిగమించి విశ్వ విజేతగా నిలిచింది. దీంతో మ్యాచ్ అనంతరం కోచ్ ద్రావిడ్ కూడా తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. మైదానంలోని ఆటగాళ్లతో కలిసి చిన్నపిల్లాడిలా సంబరాలు చేసుకున్నాడు. కోచ్ గా ద్రావిడ్కి ఇదే చివరి ప్రపంచ కప్. అతడికి టీమిండియా ఆటగాళ్లు గెలుపుతో ఘనమైన వీడ్కోలు ఇచ్చారు. ఇక వెళ్తూ వెళ్తూ ద్రావిడ్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, 17 ఏళ్ల క్రితం నేను కెప్టెన్ గా సాధించలేనిది, నా క్రికెట్ కెరీర్ లో ఆటగాడిగా సాధించలేనిది కోచ్ గా సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. ఆటగాడిగా ప్రపంచ కప్ ట్రోఫీ సాధించేంత అదృష్టం నా దగ్గర అప్పుడు లేదనుకుంటాను. కానీ నేను ఆటగాడిగా ఆడినంత వరకు దేశం కోసం, జట్టు కోసం నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాను. అయితే ఇప్పుడు ఒక కోచ్గా బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ అద్భుతమైన ఆటగాళ్ల కారణంగా నేను కప్పును తాకగలిగాను, దేశానికి కూడా అందించగలిగాను. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అదే సమయంలో జట్టులోని ఆటగాళ్లు అందరూ కూడా అద్భుతంగా రాణించారు, అంచనాలను మించి కూడా రాణించారు. ఇక నుండి నేను కెప్టెన్ రోహిత్ శర్మను వ్యక్తిగతంగా ఎంతో మిస్ అవుతాను. ఎందుకంటే అతడు వ్యక్తిగా చాలా గొప్పవాడు. అతడు నాపై ఎంతో గౌరవం చూపించేవాడు, నన్ను ఎంతో బాగా అభిమానించేవాడు, నా గురించి ఎంతో ఆలోచించేవాడు. అదే సమయంలో జట్టు కోసం ఎంతో నిబద్ధతతో పనిచేశాడు. ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గకుండా నిర్ణయాలు తీసుకున్నాడు. ఆటగాళ్లకు అండగా నిలిచాడు. నా వరకు అయితే ఇక నుండి నేను రోహిత్ శర్మ అని ఎంతగానో మిస్ అవ్వబోతున్నాను అని రాహుల్ ద్రావిడ్ వెళ్తూ వెళ్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. రోహిత్ పై ద్రావిడ్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను కూడా కొద్దిగా భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.